ఈరోజు మనం ఒక జనరల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఏంటంటే వాళ్ళు ఆ స్వాలో చేసే క్రమంలో ఒక్కొక్కసారి బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అవ్వడం కానీ బటన్ బ్యాటరీస్ అంటాం. ఒకసారి ఫుడ్ బాగా నచ్చిందా, వాటర్ బాగా తెచ్చినా ఫాస్ట్గా తీసుకుంటాం. హాయ్ ఆల్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్, వన్ హాస్పిటల్స్. Hi all, I am Dr. Srikanth, One Hospitals, Emergency and Critical Care Physician and Anesthesiologist. So today's topic pediatric గురించి కాసేపు మాట్లాడుకుందాం. సో చిన్నపిల్లల గురించి. యూజువల్లీ చిన్నపిల్లలు జరుగుతున్న మనం హెల్త్ ఇష్యూస్ ఏం చూస్తున్నాం, హెల్త్ ఇష్యూస్ కంటే కూడా మోర్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏం చూస్తున్నాం అనుకుంటే ఫారెన్ బాడీస్ గురించి మాట్లాడదాము. సో ఫారెన్ బాడీస్ అంటే ఏమేమి ఉండొచ్చు. సో యూజువల్గా 6 months నుంచి 3 years ఉన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ చేతిలో అందింది కానీ ఏదైనా వస్తువులు కానీ ఏది కానీ తీసుకొని నోట్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా మనం చూసిన వాటిల్లో వాళ్ళు చేసే వే ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ సైన్గానే చెప్తాం. కానీ తీసుకునే ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్లేస్లలో మనకు సాల్వ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ బేబీకి అంతా ఎమర్జెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్గా మనం చూసేవి మన స్టేట్ లెవెల్స్లో అనుకుంటే మెయిన్గా కాయిన్స్ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఏంటంటే వాళ్ళు ఆ స్వాలో చేసే క్రమంలో అది అడ్డుపడడం వల్ల ఒక్కొక్కసారి బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అవ్వడం కానీ లేదంటే ఆ పేషెంట్కి ఫుల్ ఆఫ్ సెక్రేషన్, బేబీకి ఫుల్ ఆఫ్ సెక్రేషన్ రావడం కానీ చూస్తుంటాం. కాయిన్స్ కాకుండా ఇంకా మనం వాళ్ళకి చాలా టాయ్స్ కొనిపిస్తాము. యూజువల్గా మన రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఇస్తుంటారు. అలాంటి టాయ్స్ అన్నీ కూడా మనం ప్లే చేసేది కూడా విత్ బ్యాటరీతో ప్లే చేస్తుంటాం. కాబట్టి బటన్ బ్యాటరీస్ అంటాం. ఈ బిగ్ సైజ్ బ్యాటరీస్ కాకుండా బటన్ బ్యాటరీస్ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సంహో వాళ్ళు విసిరేయడం, పడేయడం వల్ల అది బయటికి రావడం, దాన్ని కూడా వీళ్ళు సాల్వ్ చేయడము. సో జరగడం వల్ల ఏమిటంటే ఈ రిలేటెడ్లీ ఫారెన్ బాడీస్, బటన్ బాడీస్ చాలా డేంజర్గా చెప్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా చిన్న చిన్న వస్తువులు అండ్ టాయ్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మన షెడ్ బటన్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి పిల్లలు సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే పిల్లల వరకు వచ్చేసరికల్లా మేము సాల్వ్ చేసామని వాళ్ళు చెప్పరు. సేమ్ టైం మన ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, మన ఉన్న ఈ రన్నింగ్ లైఫ్లో మనం పిల్లల్ని అంత కాన్సన్ట్రేటెడ్గా అతను తీసుకున్నాడు మనం చూడాలి ఏదో చేయాలి అన్నట్టుగా ఉండదు. సో యూజువల్గా యాక్సిడెంటల్ ఇంజెక్షన్ని పిల్లలు చేస్తారు. సేమ్ టైం మనం కూడా నోటీస్ చేస్తారు, ఒక విండో టైం పడుతూ ఉంటుంది. సో ఏంటంటే కొన్ని ఏవైతే ఫారెన్ బాడీస్ ఉన్న ప్లేస్లలో ఉన్న వాటిలో టైం డ్యూరేషన్ పెరిగినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొన్ని ఫారెన్ బాడీస్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ 2 to 4 hours లోపల కనుక మనం ఎక్స్ప్లోర్ చేయకపోయి ఉంటే మాత్రం చాలా బేబీ కండిషన్ చాలా హెల్త్ పరంగా సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్గా వాళ్ళు ఏమేమి సాల్వ్ చేస్తారో చెప్పాను. సో సాల్వ్ చేయడంలో కొన్నిసార్లు ఈసోఫాగస్ అంటే మనం అన్నం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో, ఫుడ్ వెళ్ళే ట్రాక్ ఎలా ఉంటుంది, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాము. సో ఈసోఫాగస్లోకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్వరం తప్పడం అని చెప్తుంటాం కదా, ఒక్కొక్కసారి ఫుడ్ బాగా నచ్చిందా, వాటర్ బాగా తెచ్చినా ఫాస్ట్గా తీసుకుంటాం. ఈవెన్ అడల్ట్ మనకైనా కూడా ఇమ్మీడియట్గా ఏమవుతుంది, స్వరం తప్పినట్టుగా అయిపోయి మళ్ళీ ఏదైతే ఫుడ్ పార్టికల్ అబ్నార్మల్ ప్లేస్లో ఉంటుందో బయటకు వచ్చేస్తారు. పిల్లలు ఆ రిఫ్లెక్స్ అనేది స్లో ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే డెవలప్మెంటల్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువ మనం నోటీస్ చేయం. సో దానివల్ల ఏమైపోతుందంటే కొన్నిసార్లు సాల్వ్ అయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అన్నిసార్లు స్టమక్లోకి వెళ్ళాలని లేదు, కొన్నిసార్లు ఊపిరితిత్తులోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తులోకి వెళ్ళడం అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే దానివల్ల వీళ్ళకి ఎయిర్వే ఏదైతే ఉంటుందో మనకు ఆక్సిజన్ అవన్నీ సప్లైయింగ్ ఏరియా అంతా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల బేబీ కూడా చాలా ఎర్లీగా సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దగ్గరలో ఉన్న దట్టు ఈసోఫాగస్లో ఉన్న దానికంటే కూడా మనకు ట్రేకియాలో ఉన్న ఫారెన్ బాడీని చాలా డేంజర్గా మనం కన్సిడర్ చేస్తాము. ఒక్కొక్కసారి బేబీ కొలాప్స్ అయ్యేంత అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంటుంది బేబీస్కి, ఎయిర్వే మొత్తం కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో కొన్ని థింగ్స్ అంటే ఇందులో ప్రివెంటివ్గా కాకుండా నేను కొన్ని మీకు చెప్పాలన్న పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ కనుక గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లోకి వెళ్ళింది అనుకుంటే ఈసోఫాగస్లో కనుక వెళ్తే కనుక మనకేంటంటే 3 segments ఉంటాయి. అప్పర్ ఈసోఫాగస్, మిడ్ ఈసోఫాగస్, లోయర్ ఈసోఫాగస్ ఉంటుంది. అండ్ స్టమక్లో పైలరస్ పాయింట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇలియోసెకల్ జంక్షన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ జాయిన్ అయ్యే పాయింట్ ఉంటుంది. సో ఈ 5 places యూజువల్గా మనం తీసుకున్న ఫారెన్ బాడీ అనేది కొంచెం ఆగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అప్పర్ ఈసోఫాగస్లో ఉండింది అనుకోండి, అది విజువలైజ్ చేయడము తీయడం చాలా ఈజీగానే ఉంది, ఎండోస్కోపిక్ గైడెడ్. నెక్స్ట్ మిడ్ ఈసోఫాగస్ కొంత నారో పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా తీయడం ఈజీగా ఉంటుంది. అండ్ లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ కనుక ఒకవేళ లోయర్ ఈసోఫాగస్ కనుక దాటి స్టమక్లోకి ఎంటర్ అయిందంటే యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే మోషన్లో వచ్చేస్తుంది అని చెప్పేస్తాం. అలా పిల్లలు తీసుకున్న చాలా థింగ్స్, పీనట్స్ కావచ్చు, పల్లి గింజలు అంటాము, లేదంటే చింతకాయ గింజలు అంటాము,
లేదంటే మన కొన్నిసార్లు షార్ప్ పిన్నీస్లు అవి కూడా అంటారు కదా, అవి కూడా స్వాలో చేసినప్పుడు ఒకసారి మనకు ఎక్స్రేలో కనుక స్టమక్ దాటింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోషన్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరీ రేర్లీ స్టమక్ యొక్క పైలరీ సెంట్రమ్ దగ్గర అండ్ వెరీ రేర్లీ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ జాయినింగ్ పాయింట్ అని ఇలోసికల్ వాల్వ్ దగ్గర మాత్రం స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ దట్ టు రేర్. బట్ వన్స్ ఒకసారి ఈసోఫెగస్లో ఉంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎండోస్కోపీ గైడెడ్గా మనం రిమూవ్ చేయాల్సి వస్తుంటుంది. ఇందులో నేను ఎందుకు 2 థింగ్స్ బ్యాడ్గా చెప్తున్నాను అంటే, బటన్ బ్యాటరీస్ కనుక మనం తీసుకుంటే, బటన్ బ్యాటరీస్కి ఏంటంటే మన మ్యూకోజల్ లేయర్ని బర్న్ చేసే నేచర్ ఉంటుంది. దానివల్ల బేబీకి ఇంకా ఇరిటేషన్ కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, అండ్ వాటి వల్ల స్టిచెస్ ఫామ్ అవ్వడం కానీ లాంటివి అవుతాయి. అందుకని బటన్ బ్యాటరీస్ అట్లాంటివి ఉంటే వెరీ ఎమర్జెన్సీగా, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా తీసుకున్న వెరీ ఎమర్జెన్సీగా చెప్తాం మనము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం అవి రిమూవ్ చేసుకుండడం వల్ల మన బేబీని సేవ్ చేయగలుగుతాము. ఇది అండ్ ఒకవేళ ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో వెళ్ళిన వాటిని మనం డీల్ చేయడం ఈజీగానే ఉంటుంది. ఒకవేళ లంగ్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది, ట్రైకియాలోకి ఎంటర్ అయింది అనుకుంటే, మనకు యూజువల్గా రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ అంటాం, అది ఎటైనా ఎంట్రీ అవ్వచ్చు. ఎటైతే ఎంట్రీ అవుతుందో అటుపక్క ఉన్న ఊపిరితిత్తుల సైడ్ ఎయిర్ ఎంట్రీ ఆగిపోవడం వల్ల బేబీ చాలా ఫాస్ట్గా సీరియస్ అవ్వడము, ప్రాణం మీదకి వచ్చేంత వరకు అవకాశాలు వస్తాయి. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న మనం చెస్ట్ హాస్పిటల్ కానీ లేదా నియర్ బై కార్పొరేట్ హాస్పిటల్ పీడియాట్రిక్ కానీ వెళ్ళి ఇమీడియట్గా బ్రాంకోస్కోపీ చేసుకొని తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే ఏదైతే ఫారెన్ బాడీ ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో, బై బ్యాడ్ లక్లీ చాలా వరకు పేరెంట్స్ కానీ బేబీస్ కానీ తెలియదు కాబట్టి అది ఫారెన్ బాడీ అని, అది సాల్వ్ అయిందనే విషయం కూడా మనం నోటీస్ చేయం. కాబట్టి ఆ ఫారెన్ బాడీ అనేది దాని చుట్టూ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ జరుగుకుంటూ బేబీకి ఫీవర్ రావడాలు, ఒకవేళ స్టమక్లో ఉంటే ఊరికే వామిటింగ్స్ అవ్వడాలు ఇలాంటివి, అలానే ఊపిరితిత్తుల్లో ఉంటే బ్రీతింగ్ డిఫికల్టీ రావడాలు, సేమ్ టైం బాగా సెక్రేషన్స్ మనం తెమ్మడలాగా అంటాం కదా, అలాంటివి వస్తుంటాయి. ఇలాంటివి కూడా మనం నోటీస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా చెక్ చేసుకోవడం తప్పు కాదు. ఇవన్నీ ఏంటంటే ఫారెన్ బాడీస్ మనకి ఎక్స్రేలో కనబడే ఫారెన్ బాడీస్, లేదంటే స్కోపీలో కనబడే ఫారెన్ బాడీస్. కొన్ని ఫారెన్ బాడీస్ ఏంటంటే రేడియో ఓపేక్, రేడియో లూసెంట్ అంటాం. రేడియో ఓపేక్ ఉన్నవి ఎక్స్రేలో మనం నోటీస్ చేయొచ్చు, అంటే లైక్ కాయిన్స్ కానీ, బటన్ బ్యాటరీస్ కానీ ఇలాంటివి. కొన్ని రేడియో లూసెంట్ ఉంటాయి, అవి మనకు కనబడవు. సో అలాంటివి మనం ఏంటంటే మళ్ళీ ఎండోస్కోపీ కానీ లేదంటే ట్రైకియాలోకి వెళ్తే మనం బ్రాంకోస్కోపీ చేస్తే కానీ నోటీస్ చేయలేం. సో నేను మేజర్గా మీకు మన పేరెంట్స్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళని ఆడనివ్వండి, కానీ ఒకరు కంటిన్యూస్గా మానిటరింగ్లో ఉంటూ ఉండండి. వాళ్ళ దగ్గర షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఇలాంటి ఇప్పుడు నేను ఏవే చెప్పాను, ముఖ్యంగా బటన్ బ్యాటరీస్, మీరు ఏదైనా టాయ్స్ కొనండి. సో బెటర్ ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ టాయ్స్ చూడండి, సాఫ్ట్ టాయ్స్ చూడండి. ఇలా బ్యాటరీ యూస్ చేసే వాటికంటే కూడా సౌండ్ చేసే టాయ్స్, కొంచెం బిగ్ సైజ్లో ఉండే టాయ్స్, ఎందుకంటే వాళ్ళు సాల్వ్ చేసినా కూడా మనకి లోపలికి వెళ్ళకుండా ఉంటున్నంత సైజులోంటి టాయ్స్ తీసుకోండి. సో బ్యాటరీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి బాబుతో మీరు ఆడుతున్నప్పుడు. సేమ్ టైం కాయిన్స్ కానీ ఏవి కానీ మనం యాక్సిడెంటల్గా మనం ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటాం. ముఖ్యంగా 2 to 3 years ఉన్న పిల్లలు వాక్ చేస్తూ అన్నీ కూడా వాళ్ళు డిస్మాంటిల్ చేయడానికి, పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంటారు. కాబట్టి సో అలాంటి ప్లేసెస్ వాళ్ళకి అందే ప్లేస్లో కాకుండా కొన్ని పైన పెట్టుకోవడము, ఇలాంటివి ఫోకస్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మనం బేబీస్ని చాలా వరకు ఫారెన్ బాడీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కాపాడే అవకాశాలు ఉంటాయి. ఫారెన్ బాడీ అనేది స్టమక్ త్రూ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ త్రూ వెళ్ళడం వల్ల మనం కాపాడడం ఈజీ ఉంటుంది. కానీ ట్రైకియాలోకి దీంట్లో వెళ్ళడం వల్ల మాత్రం లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే చాలా పిల్లలు బ్యాడ్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళని కూడా చూసాము. సో దయచేసి అందరూ పేరెంట్స్, మనం చాలా రన్నింగ్ లైఫ్లో ఉన్నాం, మనం చాలా వర్క్స్లో ఉంటాం, బిజీగా ఉంటాం. బట్ పిల్లలపైన కాస్త ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా వాళ్ళు ఆడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ లేకుంటే మీరు కానీ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ హాస్పిటల్స్.